హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మార్చి నెల జీతాలు, పెన్షన్లతో పాటు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఎన్నప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షన్‌లకు సంబంధించి మార్చి నెల జీతాలు మరియు పెన్షన్‌ల చెల్లింపుల ప్రక్రియ గురించి ప్రస్తుతం ఒక కీలకమైన తాజా సమాచారం అందుబాటులోకైతే వచ్చింది. సాధారణంగా ప్రతి నెల 1వ తారీఖున రావాల్సినటువంటి జీతభత్యాల కోసం అందరూ ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. అయితే ఈ మార్చి నెల జీతాలకు సంబంధించి ప్రస్తుతం పరిస్థితిని గమనిస్తే పెన్షన్‌ల పేమెంట్ స్టేటస్ తెలుసుకోవడానికి మనం ఉపయోగించేటటువంటి ఆహ్, అధికారిక వెబ్‌సైట్ ప్రస్తుతం సాంకేతిక కారణాల వల్ల పనిచేయటం లేదు. సీఎఫ్ఎంఎస్ పనిచేయటం లేదు. ఈ సర్వర్ సమస్యల కారణంగా ఉదయం నుంచి సైట్ ఓపెన్ కాకపోవడం వల్ల ఎప్పటికప్పుడు మీకు వీడియోల ద్వారా పోస్టులనైతే ఖచ్చితంగా సమాచారం అందించడంలో కొంత జాప్యం అయితే జరుగుతోంది. అయితే అయినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి మన మిత్రుల ద్వారా మరియు వివిధ బ్యాంకింగ్ వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారంగా ఈరోజు ఉదయం 9 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లోకి వారి జీతాలు జమ కావడం అయితే ప్రారంభం అయింది. కేవలం ఉద్యోగులకే కాకుండా అలాగే పెన్షనర్లకు కూడా ఉదయం 11 గంటల నుంచే 11 గంటల నుంచి 12 గంటల మధ్య కాలంలో వారి పెన్షన్ సొమ్ము బ్యాంకు ఖాతాలో అయితే క్రెడిట్ అవుతున్నట్టు సమాచారం అయితే అందుతుంది. మరి మనం మనం గతంలోనే చెప్పుకున్న విధంగా ఫిబ్రవరి 2వ తారీఖున అన్ని బ్యాంకులు సాధారణ పని దినాలుగానే వర్కింగ్ డేస్‌గానే వర్తింపజేస్తాయి. కాబట్టి ఈ రోజున జీతాలు మరియు పెన్షన్‌లు జమ కావడంలో ఎటువంటి సాంకేతిక అడ్డంకు అయితే ఉండవని అయితే ముందే భావించడం జరిగింది. సో, మరి గత ఏడాది కూడా ఇదే విధంగా ఏప్రిల్ 2వ తారీఖునే చెల్లింపులు జరిగిన విషయం మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఈ ఏడాది కూడా అదే సాంప్రదాయబద్ధంగా అయితే కొనసాగుతోంది. ప్రస్తుత గణాంకాల ప్రకారంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 65% నుండి 70% మంది ఉద్యోగులు తమకు ఉద్యోగులు మరియు పెన్షనర్లకు వారి సొమ్ము ఇప్పటికే జమ అయిపోయింది. అయితే ఇంకా సుమారుగా 30% మందికి రావాల్సిన పెన్షన్‌లు లేదా జీతాల విషయంలో కొంత వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. మరి రేపటి రోజున బ్యాంకులకు సెలవు దినం కావడంతో ఒకవేళ ఈరోజు సాయంత్రం లోపు జీతాలు జమ కాని పక్షంలో మిగిలిన వారు శనివారం వరకు వేచి చూడవలసి ఉంటుంది. సో, మరి వెబ్‌సైట్ గనక పనిచేసినట్లయితే సీఎఫ్ఎంఎస్ సైట్ గాని, నిధి సైట్ గాని పనిచేసినట్లయితే ఏ బిల్లులు ఏ స్థాయిలో ఉన్నాయి అనేది మరింత సమాచారంతో అయితే మీ ముందుకు వీడియో రూపంలో అయితే తీసుకొస్తాను. ఎవరికి ఈరోజు సాయంత్రం లోపు డబ్బులు జమ అవుతాయి అనే విషయాన్ని మరింత స్పష్టంగా చెప్పే అవకాశం అయితే ఉంది. కానీ ఇక్కడ ప్రస్తుతం వెబ్‌సైట్ పని చేయకపోవడమే ప్రధాన సమస్యగా అయితే మారింది. సో, సీఎఫ్ఎంఎస్ సైట్ పని చేసినా, చేయకపోయినా జీతాలు, పెన్షన్‌లయితే జమ అవుతూనే ఉన్నాయండి. సో, చాలా వరకు మనకు ఉద్యోగులు మరియు పెన్షనర్స్ జీతాలు క్రెడిట్ అయినట్టుగా మెసేజ్ అయితే పెట్టారు. సో, కొన్ని ట్రెజరీలు ఎవరెవరు జమ అయ్యాయనేది ముందుగా చూసుకున్నట్లయితే చిత్తూరు సంబంధించి జమ అవుతున్నాయి. అలాగే ఆహ్, ఈ మేరకు తిరుపతి వాళ్ళకి కూడా ఎస్టీఓ పరిధిలో జమ అవుతున్నాయండి. అలాగే కర్నూలు సంబంధించి విశాఖపట్నము, అగైన్ తిరుపతి క్రెడిట్ అవుతూ ఉన్నాయన్నమాట సాలరీసు. ఇకపోతే కొందరు ఎస్‌బీఐ సర్వర్ బిజీ అంటున్నారు. కొందరు ఎస్‌బీఐ సర్వర్ ఇష్యూ ఉంది అని జెప్పేసి అంటున్నారు. కానీ ఎస్‌బీఐలో గూడా చాలా మందికి జీతాలు, పెన్షన్‌లయితే జమ అయ్యాయి. యూనియన్ బ్యాంక్‌లో గూడా జీతాలు, పెన్షన్‌లయితే జమ అయ్యాయి. ఇకపోతే కర్నూలు సంబంధించి కూడా జమ అవుతున్నాయండి. ఎస్‌టీఓ నరసరావుపేట సంబంధించి కూడా జమ అవుతున్నాయి. అదేవిధంగా మన మిత్రులు చాలామంది కామెంట్ చేశారు. చాలా చోట్ల నుంచి గూడా.
చిత్తూరు సంబంధించి, అలాగే ఏలూరు, గిద్దలూరు, గడూరు, గూడూరు, అలాగే చిత్తూరు క్రెడిటెడ్, అలాగే కాకినాడ సంబంధించి జమ అవుతున్నాయి. ఎస్‌టిఓ పరిధిలో చెక్ చేసుకోండి. ఇక దోన్, అలాగే పెద్దాపురం ఎస్‌టిఓ పరిధిలో జస్ట్ నౌ క్రెడిటెడ్ అని చెప్పేసి మన మిత్రులు కామెంట్ చేసి తెలియజేశారనమాట. సో, అదే విధంగా చాలామంది కూడా వారికి జీతాలు, పెన్షన్‌లు వారి అకౌంట్‌లలో అయితే జమ అవుతున్నాయి. పులివెందుల ఫ్యామిలీ పెన్షన్ ఎస్‌బీఐ అకౌంట్‌లో క్రెడిట్ అయింది. కడప ఎస్‌టిఓ జ్యుడిషియల్ సర్వీస్ పెన్షన్ కూడా క్రెడిట్ అయితే అయింది. సో, మరి ఈ విధంగా అయితే జమ అవుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇకపోతే పెండింగ్ బిల్లుల విషయానికొస్తే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ అయితే దొరికింది. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ఉద్యోగులకు పెట్టిన బకాయిల చెల్లింపులపై కసరత్తు చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్ బిల్లులలో 7,059 కోట్లు విడుదలకు ఆర్థిక శాఖ నిర్ణయం అయితే తీసుకుంది. మరి నిధుల లభ్యతను బట్టి చెల్లింపులు జరిగేలాగా అయితే మంత్రి పయ్యావుల కేశవ్ గారు కసరత్తు చేస్తూ ఉన్నారనమాట. ఇక డీఏ మరియు పెన్షనర్ల డీఆర్ బకాయిల విషయానికొస్తే ప్రభుత్వం ఇటీవల 2024 జనవరికి సంబంధించిన డీఏను విడుదల చేస్తూ ఉత్తర్వులైతే ఇచ్చింది. మరి ఈ పెరిగిన డీఏలో 10% మొత్తాన్ని ఏప్రిల్ నెల జీతాల బిల్లులతో కలిపి చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీని అర్థం ఏమిటంటే, ఈ నెలలో మనం పెట్టే బిల్లుల ఆధారంగా వచ్చే నెలలో మనకు ఆ నగదు చేతికి అందే అవకాశం ఉంటుంది. మరి ఇది ఉద్యోగులకు ఆర్థిక పరంగా కొంత ఊరటనివ్వచ్చు. సో, మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు రిటైర్డ్ ఉద్యోగులకు ఒక గొప్ప తీపి కబురైతే అందించారు. సో, ఈ మేరకు గత ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచినటువంటి వివిధ రకాల బకాయిలను వెంటనే విడుదల చేయాలనైతే ఆయన ఆర్థిక శాఖను కోరారు. ఇకపోతే ఆదేశించారండి. ఈ మే వరకు ఈ మేరకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు కసరత్తు పూర్తి చేసి మొత్తం 7,059 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని విడుదల చేసేందుకు ప్రణాళికలైతే సిద్ధం చేశారు. ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని లక్షలాది వారీగా అన్ని పెండింగ్ బిల్లులను కూడా క్లియర్ చేయాలని, ఈ మేరకు క్లియర్ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తోంది. తాజా విడుదల నిధుల విడుదల వివరాలను లోతుగా పరిశీలిస్తే పీఎఫ్ కింద దాదాపు 1,847 కోట్లు అలాగే ఇప్పటికీ ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఎంతో ముఖ్యం. గ్రాట్యుటీ కింద 3,411 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని కేటాయించారు. రిటైర్డ్ ఉద్యోగులకు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ బకాయిల కోసం 1,800 కోట్ల రూపాయలను, అలాగే ఈ మేరకు విధి నిర్వహణలో నిరంతరం శ్రమించే పోలీసులకు కూడా సరెండర్ లీవ్‌ల కింద ఈ రూ. 223 సో, 223.47 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. వీటితో పాటు గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్, జీఐఎస్ కింద ఒక 4,793 కోట్ల రూపాయలను, ఉద్యోగులకు సంబంధించిన 76 కోట్ల రూపాయల చెల్లింపులు కూడా పూర్తయ్యాయి. కేవలం ఉద్యోగులకే కాకుండా ప్రభుత్వానికి కూడా వివిధ రకాల సేవలు మరియు వస్తువులను సరఫరా చేసిన చిన్న, చిన్న కార్మికులకు కూడా ఈ మేరకు 614 కోట్ల రూపాయలను పెండింగ్ బిల్లులను అయితే చెల్లించడం ద్వారా ఆర్థిక వ్యవస్థ పరుగులు తీయించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఈ భారీ మొత్తాల నిధుల విడుదల వల్ల రాష్ట్రంలోని లక్షలాది మంది కుటుంబాలకు మేలు జరగడమే కాకుండా ఉద్యోగుల్లో కొత్త నిరుత్సాహం అయితే నెలకొంది.